ఓకే, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. कुछ समय हम परमेश्वर के वचनों का ध्यान करेंगे। కీర్తనలు గ్రంథము भजन संहिता 23వ కీర్తన इसका 23वां अध्याय की भजन మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. और पहले वचन को हम पढ़ेंगे। यहोवा मेरा चरवाह है, मुझे कुछ घटी ना होगी। वो मुझे हरी हरी चराइयों में बैठाता है, वो मुझे सुखदाई जल के झरने के पास ले चलता है। చాలు. హల్లెలూయా. हालेलुया। ఈరోజు 23వ కీర్తనలో ఉన్న విషయాలను గురించి మనం ఆలోచన చేద్దాం. आज हम 23वें भजन में से कुछ विषयों को हम ध्यान करेंगे। దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తున్నాడు. दावीद भक्त ने ये भजन लिखा है। దావీదు గొర్రెల కాపరిగా ఉండి और दावीद जो है भेड़ों का चरवाहा था। తన తండ్రి యొక్క గొర్రెల మందలను మేపుచూ ఉన్న టైం అది. वो अपने पिता की भेड़ों को वो चराता था उस समय में। ఒక కాపరిగా తన గొర్రెల మంద యొక్క అవసరాలేంటో ఆయనకు బాగా తెలుసు. और एक चरवाहा होने के नाते उसके भेड़ों की क्या आवश्यकताएं थी उसे मालूम था। తానే ఒక కాపరి అయి ఉండి वो खुद एक चरवाहा था, इसलिए దేవుడు తనకు కాపరి అన్న విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. और परमेश्वर भी हमारा चरवाहा है, इस विषय में वो बातें कर रहा है। యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. यहोवा मेरा चरवाहा है, मुझे कुछ घटी ना होगी। దేవుణ్ణి మన కొరకు ఒక సంరక్షకునిగా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గొప్ప భాగ్యం. परमेश्वर के लिए वो हमारी रक्षा करे, ऐसा हम उसको तैयार करिए, हमारा भाग्य है। సహజంగా దేవుడు మనకి కాపరిగా ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం और కూడా. साधारण रीति से परमेश्वर हमारा चरवाहा है, ये अच्छी बात है। ఆశీర్వదింపబడాలి అన్న ఆశ అందరికీ ఉంటుంది కానీ मैं आशीर्वादित हो जाऊं, ये आशा सभी को होती है అవి అందరికీ అనుగ్రహింపబడవు. और ये सभी को नहीं मिलता। ఎవరైతే దేవుని యొక్క స్వాధీనంలో ఉండడానికి ఇష్టపడతారో, जो कोई भी परमेश्वर के अधीन होकर चलता है ఎవరు తమకు దేవుణ్ణి కాపరిగా और जो నియమించుకోగలుగుతారో कोई परमेश्वर को अपना चरवाहा बना लेता है, వారికి మాత్రమే దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది. उसी को ही परमेश्वर का आशीर्वाद मिलता है। ఎందుకు అనంటే क्योंकि ప్రతి మానవునికి కూడా తాను స్వతంత్రంగా బ్రతకాలి అన్న ఆశ ఉంటుంది. हर एक मानव की ये आशा होती है कि वो आजाद जिए। ఒక కాపరి ఆధీనంలో ఉంటే ఆ వ్యక్తి తనకు నచ్చినట్టుగా బ్రతకలేడు. अगर वो किसी चरवाहे के अधीन रहेगा तो वो अपनी इच्छा अनुसार नहीं जी सकता। అందుకే ఎవరు నన్ను నిర్బంధించేవారు ఉండొద్దు, इसलिए कोई मुझे चलाने वाला ना हो, ఎవరు నాకు అడ్డు చెప్పే వాళ్ళు और ఉండొద్దు, कोई मुझे कुछ सिखाने वाला बताने वाला ना हो, ఎవరు కూడా నాకు రూల్స్ ను పెట్టొద్దు. और कोई रूल्स मुझे ना सिखाए। నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలి, जैसे मेरी मर्जी है वैसा मैं जीऊं, నాకు ఇష్టమైన మార్గంలో నేను వెళ్ళాలి, और मेरे पसंद के मार्ग पर मैं चलूं। ఈ విధమైనటువంటి ఆశను కలిగి ఉంటారు. ऐसे प्रकार की आशाएं हमारे अंदर होती है। కానీ దావీదు అంటున్నాడు, लेकिन दावीद यहाँ पर ये कहता है, దేవా నేను నాకు నచ్చినట్టుగా బ్రతకటం కాదు, मैं अपनी इच्छा अनुसार ना जीऊं, నేను నీ యొక్క ఆధీనములో నా జీవితాన్ని मैं కొనసాగించాలి. आपके अधीन अपना जीवन बिताना चाहता हूँ। నీవు నాకు కాపరిగా ఉండి నువ్వు నన్ను నడిపించాలి. आप मेरा चरवाहा बनकर मुझे चलाइए, అప్పుడే నా జీవితంలో ఏది కూడా లోటు లేకుండా నేను సమృద్ధిని కలిగి ఉండగలుగుతాను. तभी मेरे जीवन में कोई घटी ना होते हुए मैं समृद्धि जीवन जी पाऊंगा। మరి రోజు మన జీవితంలో మనం ఈ మాట పలకగలుగుతామా? तो क्या आज हम अपने जीवन में आज ये बात कह पा रहे हैं? దేవుడు నాకు కాపరిగా ఉండాలి అన్న ఆశ మనకుందా? परमेश्वर हमारा चरवाहा बने, क्या ऐसी हमारी आशा है? ఎందుకంటే దేవుడు మనకి కాపరిగా ఉంటే क्योंकि अगर परमेश्वर हमारा चरवाहा रहेगा, అన్నింటినీ ఆయన చూసుకోగలుగుతాడు. सब कुछ वो देख लेगा। కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. कुछ विषय मैं आपको बताऊंगा। 2వ వచనం చూడండి. और दूसरा वो वचन अगर हम देखेंगे, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, वो मुझे हरी हरी चराइयों में बैठाता है, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. वो मुझे सुखदाई जल के झरने के पास ले चलता है। అంటే ఒక గొర్రెల కాపరికి తెలుసు, यानी कि एक चरवाहे को मालूम है తన దగ్గర ఉన్నటువంటి ఆ గొర్రెలు పౌష్టికంగా ఉండాలి అని అన్నా उसके पास जो भेड़े हैं उन्हें पौष्टिक आहार देना है, వాటికి మంచి ఆహారమును తాను పెట్టగలగాలి. तो उसके लिए उसे एक अच्छा आहार उन्हें देना चाहिए। మంచి ఆహారం పెట్టాలంటే మంచి ఆహారం దొరికే స్థలానికి వాటిని తీసుకుని వెళ్ళాలి. अगर उनका अच्छा आहार देना है तो जहाँ पर अच्छा आहार मिलता है वहां पर उसे ले जाना है। కాపరికి తెలుసు గొర్రెలకి మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందో అని. और चरवाहे को ये मालूम है कि भेड़ों का आहार कहाँ मिलेगा। పనివాని పద్ధతి వేరు, కాపరి పద్ధతి వేరు. और काम करने
वाले की रीति अलग होती है और जो चरवाहा है उसकी జీతం रीति अलग కొరకు పని చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే होती है। और जो व्यक्ति पैसों के लिए काम करता है, గొర్రెలు ఎలాగున్నా ఆయన దాని గురించి పెద్దగా లెక్క చేయడు, भेड़े जैसे भी हो उन्हें नहीं देखता, ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడడు, वो ज्यादा मेहनत करने के लिए इच्छा नहीं करता, ఎందుకంటే తనకి జీతం కావాలి కానీ గొర్రెల యొక్క క్షేమం అవసరం లేదు. क्योंकि उसे हर महीना आने वाले पैसों की जरूरत है लेकिन भेड़ों की जरूरत है। అలాంటి వాడు అక్కడక్కడ గొర్రెలను కాసేపు తిప్పేసి ఇంటికి తీసుకొచ్చేస్తాడే తప్ప మంచి ఆహారం దొరికి స్థలానికి వాటిని తీసుకుని వెళ్ళాడు. और ऐसा व्यक्ति भेड़ों को इधर उधर घुमाकर लेकर आ जाता है लेकिन वो अच्छी जगह पर उन्हें नहीं ले जाता। కానీ కాపరి మనస్తత్వం అది కాదు. लेकिन चरवाहा ऐसा, उसका मन ऐसा नहीं होता। కాపరి తన గొర్రెల యొక్క క్షేమాన్ని కోరుకుంటాడు కాబట్టి और एक चरवाहा अपने भेड़ों की भलाई चाहता है, इसलिए వాటికి శ్రేష్టమైన ఆహారమును పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. वो उन्हें श्रेष्ठ आहार देने के लिए उनकी इच्छा करता है। కొన్నిసార్లు ఆయన గొర్రెల మందలకి కింద ఆహారం దొరకకపోవచ్చు. और कुछ समय में भेड़ों को शायद नीचे आहार उनको नहीं मिलता, అలాంటప్పుడు వెళ్తున్నప్పుడు త్రోవ మధ్యలో ఉన్న చెట్లను కోసి కిందకి లాగుతా ఉంటాడు. इसलिए जब वो चलता रहता है तो थोड़े पेड़ के डालियां तोड़कर उनके बीच में डालता అక్కడక్కడ रहता है। కొమ్మలను నరికి తన గొర్రెల మందలకి వేస్తా इधर ఉంటాడు. उधर वो थोड़े डालियां तोड़कर अपने भेड़ों के बीच में डालता रहता है। కాపరి ఆశ ఏంటనంటే और चरवाहे की आशा ये होती है, నా గొర్రెలకు నేను కడుపు నిండా భోజనం పెట్టాలి. मेरे भेड़ों को मैं पेट भर के खिलाऊं। సో దేవుడు కూడా అంతే. और परमेश्वर भी ऐसा ही है। దేవుడు మనకి కాపరిగా ఉండడము అని అంటే परमेश्वर हमारा चरवाहा बनो तो इसका मतलब ये है ఆయన మనల్ని పోషించగలిగి ఉండాలి. वो हमारा पोषण कर सकता है। సో దేవునికి తెలుసు మనకి బలమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది और అనేది. परमेश्वर को मालूम है हमें ताकत देने वाला आहार कहाँ मिलेगा। ఒక గొర్రెల కాపరి తన గొర్రెల మందను ప్రేమించినట్లుగా जैसे एक चरवाहा अपने भेड़ों को वो प्यार करता है, దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడట. परमेश्वर भी हमसे प्यार करता है। ఆయన మనల్ని పోషించే దేవుడే. वो हमें पालने वाला परमेश्वर है। బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा है, ఆకాశ పక్షులను చూడండి, आकाश के पक्षियों को देखो, అవి విత్తవు కోయవు పంటను సమకూర్చుకో, वो ना बोते हैं ना काटते हैं ना अपने लिए आहार जमा करते हैं, ఆయన నేను వాటిని పోషిస్తున్నాను. फिर भी मैं उनको पालता हूँ। వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని क्या उनसे అంటాడు. बढ़कर आप लोग नहीं हो? అంటే విత్తనాలు విత్తడం తెలియదు వాటికి, यानी कि उनको बीज बोना उनको नहीं పొలం मालूम, పని చేయడం తెలియదు, उन्हें खेत में किस तरह काम करना चाहिए नहीं అయినా मालूम, కూడా ఆకాశ పక్షులకి దేవుడు భోజనం फिर సిద్ధపరుస్తున్నాడు. भी आकाश के पक्षियों के लिए परमेश्वर भोजन तैयार करता है। కలుగునుగాక అంటే కలిగిన పక్షుల విషయంలోనే నేను అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు बन जाओ ऐसा कहने से पक्षी बने हैं, तब उनकी वो परमेश्वर इतनी देखभाल करता है। నా పోలికలో చేసుకున్న మిమ్మల్ని నేను ఎలా చేయి విడిచిపెట్టేస్తాను. और उसके स्वरूप में जिसने हमें बनाया है वो हमें ऐसे छोड़ देगा। సో ఆకాశ పక్షులను పోషించిన దేవుడు इसलिए जो आकाश के पक्षियों को पाल सकता है ఆయన మనల్ని కూడా పోషిస్తాడు. वो हमें भी पालेगा, మన అక్కర్లను తీరుస్తాడు, वो हमारी जरूरतों को पूरा करेगा మనకి ఆహారమును అందించగలుగుతాడు. और हमें वो आहार देगा। బైబిల్లో ఏలియాను గురించి ఒక సంఘటన రాయబడి ఉంది. बाइबल में एलिया के बारे में एक घटना लिखी है। ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. एलिया नाम का एक भविष्यद्वक्ता था। ఒకరోజు ఇజ్రాయేలు ప్రాంతం అంతా కరువు సంభవించినప్పుడు और इजराइल के देश में जब अकाल आया था ఆ ప్రాంతం అంతా కూడా ఆకలితో అలమటిస్తా ఉన్నారు. और वो सारा देश भूख से तड़प रहा था ఎవరికి భోజనం సరిగా దొరకట్లేదు. और किसी को भी भोजन ठीक से नहीं मिल पा మరి रहा ఇప్పుడు था। ఏలియాకు భోజనం కావాలి కదా. और एलिया को भोजन चाहिए ना, ఏలియాకి ఎవరు భోజనం పెడతారు? एलिया को कौन भोजन देगा? ఆ టైంలో దేవుడు उस समय में परमेश्वर ने కాకులకు ఆజ్ఞ జారీ చేశాడట. और कौवों को एक आज्ञा परमेश्वर ने दी। ఏలియా అరణ్యంలో ఉంటే एलिया एक जंगल में है కాకులు ఆయనకి రొట్టెను మాంసమును తీసుకుని వచ్చి और పెట్టాయట. कौवे उसके लिए रोटी और मांस लेकर आते थे। అంటే మనుషులు ఎవరు ఏలియాకి భోజనం పెట్టే పరిస్థితి లేదు. मनुष्य कोई भी उन्हें भोजन रखने की जरूरत नहीं थी, కానీ ఏలియాకి దేవుడు కాపరిగా ఉన్నాడు కాబట్టి लेकिन एलिया का चरवाहा परमेश्वर है, इसलिए దేవుడు ఏలియాకి భోజనమును సమకూర్చాలి కాబట్టి परमेश्वर एलिया के लिए भोजन तैयार करे, इसलिए కాకులకు ఆజ్ఞ జారీ చేసినప్పుడు तो कौवों को परमेश्वर ने आज्ञा दी అవి ఏలియాకి భోజనం తీసుకుని వచ్చి और పెట్టాయట. वो एलिया के लिए भोजन लेकर जाते थे। దేవుడు పోషించటం అంటే అంత అద్భుతంగా और ఉంటుందన్నమాట. परमेश्वर इतनी अच्छे तरीके से पालता है कि वो अद्भुत ఆ दिखता है। దేశంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. और उस देश में बहुत सारे लोग हैं। దేవుడు అందరికీ అట్టి అవకాశాన్ని ఇవ్వలేదు. परमेश्वर ने सबको ऐसा अवकाश नहीं दिया। ఎవరైతే దేవుని యొక్క కాపరితనములో ఉండడానికి ఇష్టపడతారో और जो कोई भी परमेश्वर के चरवाहों में रहने के लिए इच्छा करता వారికి है, మాత్రమే అట్టి ఆశీర్వాదం దొరుకుతుంది. उसी को ही केवल इतना आशीर्वाद मिलता है। ఈరోజు మన జీవితంలో కూడా आज हमारे जीवन में भी
దేవుడు మనల్ని పోషించాలి అని అన్నా परमेश्वर हमें पाले, अगर हम ऐसा सोचते हैं మన ఇంటిలో పాత్రలు ఖాళీ కాకుండా ఉండాలనన్నా और हमारे घर के बर्तन खाली ना हो, हम अगर सोचते మొదట हैं మనము దేవుని ఆధీనంలోనికి వెళ్ళడానికి तो सबसे ఇష్టపడాలి. पहले हमें अपने आप को परमेश्वर के अधीन चले ఎందుకంటే जाना चाहिए। మనము ఆయన ఆధీనంలో ఉంటే अगर हम उसके अधीन रहेंगे మనకి కావలసినవన్నీ ఆయన तो చూసుకుంటాడు. हमें जो कुछ चाहिए वो सब कुछ देख लेगा। హల్లెలూయా. हालेलुया। అది కాపరి యొక్క బాధ్యత అన్నమాట. ये चरवाहे की जिम्मेदारी है। ఇక రెండో విషయం ఏంటంటే और दूसरा विषय ये है, కాపరికి ఉండే మరొక లక్షణం और चरवाहे का दूसरा लक्षण మూడో వచనంలో రాయబడి ఉంది చూడండి. तीसरे वचन में लिखा है, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. वो मेरे जी में जी ले आता है। అంటే यानी कि ఒక వ్యక్తి అలసిపోయినప్పుడు एक व्यक्ति जब थक जाता है అతనిని ఎత్తుకుని మోయడం అనేది అతనికి విశ్రాంతినివ్వడం అని అర్థం తీసుకొస్తుంది. उसको उठा लेना यानी कि उसको विश्राम देना। కాపరికి ఉండే మనస్తత్వం ఏంటి? और चरवाहे का मन क्या होता है? గొర్రెలని వేరే వేరే ప్రాంతాలకు తీసుకుని వెళ్తా ఉంటారు. वो अपने भेड़ों को दूसरे दूसरे प्रांतों में लेकर चलता है। ఎన్నో రోజులు వారు నడవాల్సి వస్తుంది. वो ना जाने कितने दिन चलते हैं। ఆ సమయంలో కొన్ని గొర్రెలు నడవలేక అలసిపోతాయట. और उस समय में कुछ भेड़ें चल नहीं पाती, वो थक जाती है। అలసిపోయినప్పుడు పనివాడు ఏం చేస్తాడే? బలవంతంగా నడిపిస్తాడు. और जब भेड़ें थक जाती है तो काम करने वाला क्या करता है? वो जबरदस्ती उनको चलाता है। కానీ కాపరి ఏం చేస్తాడంటే लेकिन चरवाहा क्या करता है? ఆ అలసిపోయిన గొర్రెలను తన భుజం మీద వేసుకుని మోసుకుని వెళ్తాడు और అన్నమాట. जो भेड़ थक जाती है वो उसे अपने कंधे पर लेकर चलता है। సహజంగా ఒక మనిషి తనకు తాను నడవడమే చాలా కష్టతరమైన పని. साधारण रीति से एक मनुष्य अपने आप से चलना उसके लिए वही कठिन होता है। అలాంటిది మన భుజముల మీద బరువు వేసుకుని నడవడం అంటే ఇంకా కష్టమైన పని. और ऐसे में वो अपने कांधे पर बोझ उठाकर चले, ये और उसके लिए मुश्किल की बात है। మీ పిల్లలు ఉన్నారు కదా, आपके बच्चे हैं ना, మీరు వాళ్ళని ఎత్తుకుని ఎంత దూరం आप నడవగలుగుతారు? अपने बच्चों को उठाकर कितने दूर जा सकते हो? 1 కిలోమీటర్ నడుస్తాను. 1 किलोमीटर तक जा सकते ఫస్ట్ हो। జోష్ లో ఉంటాం మనం. शुरुआत में जोश में रहोगे, పిల్లల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. बच्चों के ऊपर आपका प्यार होता है। వాళ్ళు నడవలేకపోతున్నారని 1 కిలోమీటర్ నడుస్తాం. वो चल नहीं पा रहे इसलिए हम 1 किलोमीटर तक चलते हैं। 1 కిలోమీటర్కి వెళ్ళగానే మన శరీరం క్షీణించిపోతా और ఉంటుంది. 1 किलोमीटर जाने के बाद हम थक जाते हैं। పిల్లల్ని దింపుదామంటే వాడు దిగడు. हम बच्चों को उतरने के लिए कहते लेकिन वो नहीं उतरता। మోయడానికి ఏమో మనకు ఓపిక ఉండదు. और उसे उठाने के लिए हमारे पास ताकत नहीं होती। పక్కన భార్య ఉందనుకోండి, अगर हमारे साथ अगर बीवी है నువ్వు తీసుకెళ్ళి నువ్వు మొయ్యి అంటావు. तो उसे कहते हैं आप इसे उठा लो। ఆమె కొంచెం దూరం మోస్తుంది. वो थोड़ी दूर तक उठाएगी। ఆమె కూడా అలసిపోయింది అనుకోండి, और आगे वो भी जब थक जाएगी మళ్ళీ ఎవరికి అప్పు చెప్పాలా? तब उसे किसे देना है? మళ్ళీ నువ్వు फिर తీసుకోవాల్సిందే. से आपको ही उसे लेना है। ఇద్దరు అలసిపోతే दोनों भी अगर थक जाओगे నడవరా అని చెప్పి బలవంతంగా నడిపిస్తాం. तो बेटा तुम चलो ऐसा करके उसे जबरदस्ती వాడు నడవడంటే 2 వేసైనా నడిపిస్తాం. वो चलने के लिए नहीं कहता तो उसे 2 मारकर हम चलाते हैं, ఎందుకంటే ఎక్కువసేపు వాళ్ళని ఎత్తుకుని మొయ్యలేం మనం. क्योंकि उन्हें ज्यादा देर तक हम नहीं उठा सकते। అందుకొరకే ఉయ్యాలను కనిపెట్టారు చిన్నపిల్లల కోసం. इसलिए छोटे बच्चों के लिए झूला तैयार किया गया है। తల్లి తండ్రి వాళ్ళని మొయ్యలేనప్పుడు माता पिता जब उसे नहीं उठा पाते, చిన్నపిల్లలు ఉన్నప్పుడు తీసుకెళ్లి ఉయ్యాల్లో పడుకోబెడతా వాళ్ళే ఆడుకుంటారు. ఇక छोटे बच्चों को ले जाकर झूले में डालते हैं और वो खेलता रहता సరే చిన్నప్పుడు అంటే ఉయ్యాల్లో వేస్తాం. है। वो छोटा था जब उसने हमने झूले में डाला, పెద్ద దిగిన తర్వాత మనమే మొయ్యాలి కదా. बड़ा होने के बाद उसे हमें उठाना है ना, కానీ మనం ఎక్కువసేపు మొయ్యలేం. लेकिन हम ज्यादा देर तक नहीं उठा सकते। అలసిపోతాం, हम थक जाते हैं, విసిగిపోతాం. हमें बेजारगी आती है। కానీ దేవుడు అలా కాదట. लेकिन परमेश्वर ऐसा नहीं है। మనం వెళ్తున్న ఈ మార్గంలో हम जिस मार्ग में चल रहे हैं, కొన్ని కష్టతరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి कुछ వస్తుంది. मुश्किलों से भरे परिस्थिति हमारे सामने आती है। మనం వెళ్ళేది హైవే రోడ్ కాదు, हम जिस मार्ग पे चलते हैं वो हाईवे नहीं है, పర్వతములు లోయలు కలిగిన మార్గం. वो पहाड़ों और तराइयों में से चलने का रास्ता ఆ है। మార్గంలో వెళ్తున్నప్పుడు మనం చాలా అలసిపోతాం. जब उस मार्गों में हम चलते हैं तो हम बहुत थक जाते हैं। అలసిపోవడం వలన ఆ యాత్రలో మనం వెనకబడిపోతాం. थकने की वजह से हम उस यात्रा में पीछे पड़ जाते हैं। అలా వెనకబడిపోయేటప్పుడు जब हम पीछे पड़ जाते हैं దేవుడు మనల్ని ఎత్తుకుని మోస్తాడట. तो परमेश्वर वो हमें उठा लेता है। బలవంతంగా నడిపించుడు ఆయన. वो हमें जबरदस्ती नहीं चलाता, ఎందుకంటే ఆయన మన కాపరి కాబట్టి, क्योंकि वो हमारा चरवा है, ఆయన మనల్ని इसलिए ప్రేమించేవాడు वो కాబట్టి, हमसे प्यार करता है, इसलिए ఆయన మనల్ని భుజం మీద ఆయన మోసుకుంటూ వెళ్తాడట. और वो हमें अपने कांधों पर उठाकर वो चलता है। బైబిల్లో ఇజ్రాయేలుల గురించి ఒక మాట రాయబడింది. बाइबल में इजरायलियों के लिए भी एक बात लिखी है। వాళ్ళు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు वो जब रेगिस्तान की यात्रा में थे, 40 సంవత్సరాలు నడిచారు వాళ్ళు. वो 40 वर्षों तक वो चले। ఆ 40 సంవత్సరాల్లో वो 40 वर्षों तक దేవుడు ఎలా మోసాడో వారిని గురించి మాట్లాడతాడు అన్నమాట. परमेश्वर ने उनको कैसे उठाया ये बात यहाँ पर लिखी है। గ్రద్ద తన పిల్లలను తన రెక్కల మీద మోసినట్లుగా, जैसे एक
चील अपने बच्चों को उसके पंखों पर बिठाती है ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు దేవుడు అలా और మోసాడట. 40 वर्ष तक इजरायलियों को मैंने वैसे ही उठाया है। అందుకే వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదు, इसलिए उनके कपड़े नहीं फटे వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. और ना ही उनकी चप्पल टूटी। అంటే 40 సంవత్సరాలు దేవుడు తన భుజముల మీద వారిని మోసుకుంటూ यानी వెళ్ళాడు. कि 40 वर्षों तक परमेश्वर ने उनको अपने कांधे पर उठाया। దేవుడు కాపరిగా ఉంటే और परमेश्वर अगर चरवाहा रहेगा, మనం బలహీన పడిపోయిన ప్రతిసారి ఆయన మనల్ని ఎత్తుకొని हम మోస్తాడు. जब जब कमजोर होंगे तब तब वो हमें उठा लेगा। మనకేమో దేవుని ఆధీనంలో ఉండడం ఇష్టం ఉండదు. और हमें क्या है कि परमेश्वर के अधीन रहने की इच्छा नहीं మేము होती। అప్పుడే పరుగులు ఎడతాం, అప్పుడే అలిసిపోయి పడిపోతాం. हम तभी भागते हैं, तभी थक जाते हैं और रुक जाते हैं। కానీ దేవుని పద్ధతి అలా కాదు. लेकिन परमेश्वर की पद्धति ऐसी नहीं है। ఆయన అలిసిపోయిన ప్రతి వ్యక్తిని ఎత్తుకుని మోస్తాడట. जो कोई भी थके हुए है वो उन सबको उठाता है। అందుకే దావీదు అంటున్నాడు, इसलिए दावीद ये कहता ఆయన है, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. वो मेरे जी में जी ले आता है। అలిసిపోయినప్పుడు నీళ్లు పట్టిస్తాడు, जो थक जाऊं तो वो मुझे पानी पिलाता है, విశ్రాంతిని మనకు वो అనుగ్రహిస్తాడు. मुझे शांति देता है। అందుకే ఆయన ఆధీనంలో ఉండడానికి మనం ఇష్టపడాలి. इसके लिए हमें उसके अधीन होने की इच्छा करनी है। నెక్స్ట్ మూడవ విషయం ఏంటంటే और तीसरा विषय ये है, 4వ వచనం చూడండి. चौथे वचन को हम देखेंगे, चाहे मैं घोर अंधकार से भरी हुई तराई में होकर चलूं तो भी हानि से ना डरूंगा, क्योंकि तू मेरे साथ रहता है। చాలు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అపాయమునకు భయపడను. घोर अंधकार से भरी हुई तराइयों से भी मैं होकर चलूं, అంటే దేవుడు మనకి కాపరిగా ఉంటే यानी कि अगर परमेश्वर हमारा चरवाहा होगा, ఏ మార్గము గుండా వెళ్ళినా మనం భయపడాల్సిన అవసరం లేదు. हम किसी भी मार्ग से जाए हमें डरने की जरूरत नहीं है। గుర్తుపెట్టుకోండి, याद रखिए, క్రైస్తవ్యంలో మనం వెళ్తున్నప్పుడు अगर हम क्रिस्ती है उसमें अगर हम चल रहे हैं, కష్టములు లేని మార్గం అంటూ ఉండనే ఉండదు. कष्ट नहीं है ऐसा कोई मार्ग नहीं है, మనం అలాంటి ప్రార్థన చేయడం కూడా వృధా. और हमें ऐसी प्रार्थना भी नहीं करनी है। ప్రభు అసలు కష్టాలే లేకుండా చేయనాయన అని అడగండి ఎప్పుడు. प्रभु मेरे जीवन में कष्ट ही ना हो, ऐसा कर दो, ऐसा कहिए, అలా प्रार्थना అడిగినా नहीं కూడా करनी। దేవుడు మన ప్రార్థన ఆలకించడు. अगर आप ऐसा पूछोगे तो भी परमेश्वर नहीं सुनेगा। ప్రభు ఈ కష్టములను జయించినట్లుగా కృపనివ్వు ప్రభు అని ప్రార్థన प्रभु చేయాలి. इस कष्ट को मुझे जय पाना है, इसलिए ऐसे प्रार्थना करोगे तो वो सुनेगा। దేవుడు మనకి కాపరిగా ఉంటే अगर परमेश्वर हमारा चरवाहा होगा ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. तो हमें डरने की जरूरत नहीं है। ఎలాంటి మార్గం గుండా వెళ్ళినా, कैसे भी मार्ग हो, ఎలాంటి అపాయములు మనకి సంభవించినా कितने भी मुसीबतें हमारे सामने आ जाएं, ఆయన మనల్ని కాపాడుకుంటూ తీసుకుని వెళ్తాడు. वो हमें बचाते हुए वहां से लेकर चलेगा। బైబిల్లో కొన్ని సంఘటనలు మీకు చెప్తాను. बाइबल की कुछ घटनाओं को मैं आपको बताता हूँ। బబులోను దేశంలో ఒక ముగ్గురు యవనస్తులను గురించి రాయబడి ఉంది. बबुलोन देश में 3 जवानों के बारे में लिखा దానియేలు है। గ్రంథంలో ఇవ్వబడిన చరిత్ర. दानियल के ग्रंथ में इनका चरित्र मिलता है, ఆ इतिहास। ముగ్గురు యవనస్తులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ये तीनों जवान परमेश्वर से डरने वाले थे। అయితే ఒక రోజు వాళ్ళకు ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. तो एक दिन उनके यहाँ एक आज्ञा जारी की गई। ఇగో మీరు ఒక ప్రతిమకు నమస్కరించాలి, देखिए आपको एक मूर्ति को नमस्कार करना है, లేకపోతే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తారు. और जो कोई भी नमस्कार नहीं करेगा उसे ले जाकर आग के गुंड में फेंका जाएगा। ప్రజలందరూ ఆ మాటకు లోబడ్డారు, కానీ ఈ ముగ్గురు యవనస్తులు లోబడలేదు. और वहाँ की सारी प्रजा ने वो बातों के अधीन हो गई, लेकिन इन तीनों ने वो बात नहीं मानी। ఆ ముగ్గురిని రాజుగారి దగ్గర తీసుకుని उन వచ్చారు. तीनों को राजा के सामने ले जाया गया। రాజుగారు మరలా అవకాశం ఇచ్చాడు. राजा ने फिर से उनको अवकाश दिया, ఎప్పుడైనా ఆ పని చేయండి, లేకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను. अभी भी मौका है, आप उसको दंडवत करो, नहीं तो मैं आपको शिक्षा दूंगा। ఆ ముగ్గురు యవనస్తులు అంటున్నారు, उन तीनों जवानों ने ये कहा, రాజా మేమేం చెయ్యం ఆ పని, అసలు राजा ये काम हमसे नहीं होता, చంపేసుకుంటే చంపేసుకో. आप हमें मारना चाहते हो तो मार दो। రాజుగారికి కోపం వచ్చేసి राजा को गुस्सा आया, పని వాళ్ళతో చెప్తున్నాడు, वो अपने नौकरों से कहता है, అగ్నిగుండాన్ని 7 అంతల రెట్టింపు వేడి చేసేసి. अग्नि के गुण को 7 गुना बढ़ा दो। అయినా వీళ్ళేం భయపడలేదు. फिर भी ये लोग नहीं डरे, ఏమైనా చేసుకో, మాకేం आप టెన్షన్ कुछ లేదు. भी कर लो, हमें कुछ टेंशन नहीं। రాజుగారు తీసుకువెళ్ళి వాళ్ళని అందులో పాడేయించేశాడు. राजा ने उन्हें ले जाकर उस आग के कुंड में फेंक दिया। అద్భుతం ఏంటనంటే, और वहां पर एक अद्भुत ये हुआ, వాళ్ళని అగ్నిగుండంలో పడవేయడానికి వెళ్ళిన వారు కాలిపోయి చనిపోయారు. और जो लोग उन्हें अग्नि के कुंड में फेंकने वाले थे वो लोग जलकर राख हो गए, కానీ అగ్నిలో ఉన్నటువంటి వీళ్ళకు మాత్రము ఏ హాని జరగలేదు. और अग्नि के कुंड में जो ये लोग थे इनकी कुछ हानि नहीं हुई, ఒక్క వెంట్రుక కాలిపోలేదు, उनका एक बाल भी नहीं जला, కనీసం వస్త్రాలకి పొగ వాసన కూడా और పట్టలేదు. उनके कपड़ों में से धुएं की बदबू भी नहीं आई। మంచి తిరుగుతున్నారు లోపల. वो आग के कुंड में घूम रहे थे। రాజుగారికి ఆశ్చర్యం అనిపించింది. राजा को आश्चर्य हुआ, ఒరే బాబు, మనం ఎంతమందిని వేసాం లోపల? अरे एक को पूछा कि कितने लोगों को हमने डाला अंदर, ముగ్గురు వేసినాం రాజు. हमने 3 को डाला, మరి అందులో 4 కనపడుతున్నారు. और उस आग के कुंड में मुझे 4 दिखाई दे रहे हैं। దేవుడు అప్పుడు
అప్పటికే వాళ్ళతో పాటు వచ్చేసాడు. उसी समय परमेश्वर उनके साथ था। ఆ అగ్నిగుండములో వారితో పాటు సంచరించి వారికి సంరక్షణ ఏర్పాటు वो చేశాడు. अग्नि के कुंड में उनके साथ रहकर उन्हें बचा रहा ఇక था రాజుగారు పిలిపించాడు వాళ్ళని బయటికి. और राजा ने उनको बाहर बुलाया। ముగ్గురిని బయటికి పిలిపించి చూస్తే उन तीनों को जब बाहर बुलाकर देखा गया ఒక్క వెంట్రుక కూడా వారు నష్టపోలేదట. तो उनकी एक बाल का भी कुछ बाका नहीं हुआ। అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే यहाँ पर मैं ये बताता हूँ, దేవుడు అసలు అపాయమే లేని మార్గం గుండా నడిపించడు. परमेश्वर कुछ मुश्किल ना हो ऐसे मार्गों में नहीं चलाएगा, కానీ ఆ మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు నష్టపోకుండా నిన్ను కాపాడతాడు. लेकिन जब उस मार्ग से हम चलते हैं तो कुछ नुकसान ना हो इसलिए वो हमें संभाल के रखता है। అపాయమే లేని మార్గంలో గుండా వెళ్తే అది అద్భుతం ఏముంది? ఇంకా बिना मुश्किल के मार्ग में आप चलोगे तो उसमें क्या अद्भुत है। శిక్షలోనికి వెళ్ళినప్పుడు తప్పించబడితే అది అద్భుతం అవుతుంది. शिक्षा में से आप बचकर जब निकलोगे तब वो अद्भुत होगा। అందుకే అంటున్నాడు, इसलिए ये कहता है, గాఢాంధకారపు లోయలో నేను मैं సంచరించినను घोर अंधकार की तराइयों से मैं भी होकर चलूं అపాయమునకు నేను భయపడను. तो मैं मुसीबतों से नहीं डरूंगा, ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. क्योंकि वो मेरे साथ है। అగ్నిగుండంలో వెళ్ళిన ఆయన నన్ను చూసుకుంటాడు. अग्नि के कुंड में भी चला जाऊं तो वो मुझे देखेगा। సముద్రంలో నడిచి వెళ్తున్నా కూడా ఆయన నన్ను చూసుకుంటాడు. समुद्र में से भी मैं अगर मैं चलता हुआ जाऊंगा तो वो मुझे ఇజ్రాయెల్ देखेगा। గురించి మనకు తెలిసిన చరిత్ర. इजराइल के बारे में हमें मालूम है उनका इतिहास। ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చినప్పుడు वो जब मिस्र से बाहर आए थे వెనకాల సైన్యం మళ్ళా తరుముకుంటూ వస్తున్నారు तो వీళ్ళని. उनके पीछे पीछे फिर से सेना उनका पीछा करने निकली थी। ముందటేమో ఎర్ర సముద్రం ఉంది, सामने उनके लाल समुद्र था ప్రజలందరూ కేకలు వేస్తా ఉన్నారట. और वहां के लोगों ने चिल्लाना शुरू किया था, మోషే మమ్మల్ని ఏం చేయమంటావు ఇప్పుడు? मोशे हम क्या करें अभी? అదిగో రాజుగారు వస్తున్నాడు, మరలా మమ్మల్ని బంధించి తీసుకుని వెళ్ళిపోతాడేమో. देखो राजा फिर से आ रहा है हमें बंदी बनाकर ले जाने के लिए। వీళ్ళ కేకలు చూసి మోషే దేవుని దగ్గర కేకలు పెడతా ఉన్నాడు. और इनका चिल्लाना देखकर मोशे परमेश्वर के सामने चिल्ला रहा था, ప్రభు ఏం చేయమంటావు నాయనా? प्रभु मैं क्या करूं इन लोगों के మోషే साथ? నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు నాయనా? परमेश्वर ने कहा मोशे तुम मुझसे क्यों पूछता है बेटा? నీకు ఇచ్చిన కర్రతోట సముద్రం మీద కొట్టు. जो लकड़ी तुझे दी गई है उसे लेकर समुद्र पर मार। ఎప్పుడైతే మోషే సముద్రం మీద కొట్టాడో और जब मोशे ने उस समुद्र पर लकड़ी को ఆ मारा సముద్రం రెండు పాయలుగా वो చీలిపోయింది. समुद्र दो भाग हो गया ఆరిన నేలలో ఇజ్రాయేలు జనం అంతా కూడా ఆ సముద్రాన్ని और దాటారు. सूखी हुई जमीन पर इजराइल के लोग चलते हुए गए। అపాయం రాకుండా కాపాడలేదు, मुसीबत आने से नहीं बचाया। ఆ అపాయంలో నడిచినప్పుడు దేవుడు వారిని కాపాడుతూ मुसीबत వెళ్ళాడు. में जब वो चल रहे थे तब परमेश्वर ने సో ఈ बचाया। రోజు మన జీవితంలో కూడా आज हमारे जीवन में भी చాలా సమస్యలు వస్తాయి. बहुत सारी मुसीबतें आती हैं, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, आर्थिक समस्याएं आती हैं, అనారోగ్యతలు వస్తాయి, अनारोग्यताएं आती हैं, అపాయములు సంభవిస్తాయి. मुसीबतें आती हैं। కానీ గొప్ప విషయం ఏంటంటే लेकिन बड़ी बात ये है దేవుడు మనకు తోడుగా ఉంటాడు. परमेश्वर हमारे साथ है, ఆయన మనల్ని చూసుకుంటాడు. वो हमें देख लेगा ఇక మనం చింతించాల్సిన और అవసరం हमें లేదు. चिंता करने की जरूरत नहीं है। హల్లెలూయా. हालेलुया। ఇక నాలుగవ విషయం, और चौथी बात, మూడవ వచనంలో రెండవ భాగాన్ని మనం చూద్దాం. और तीसरे वचन के दूसरे भाग में हम देखेंगे, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. वो अपने नाम के निमित्त मेरी अगुवाई करता है। కాపరికుండే మరొక లక్షణం और ఏంటంటే एक चरवाहे का और एक लक्षण ये होता है, గొర్రెల మందలను తోలుకుంటూ వెళ్తున్నప్పుడు जब वो अपने भेड़ों के दल को लेकर चलता है, అన్ని గొర్రెలు క్రమశిక్షణతో ఉండవు. सारे भेड़ अपने अनुशासन के अनुसार नहीं चलते। ఎక్కడైనా ఆహారం కనబడ్డది అనుకోండి, किसी भेड़ को दूसरी जगह कहीं आहार दिखा, మందలోంచి అటు వెళ్ళిపోతూనే ఉంటాయి. वो अपने दल से बाहर निकल जाती है కొన్నిసార్లు వెనక కొండిపోతా और ఉంటాయి. कुछ समय पीछे पड़ जाती है। అటు పరుగులు ఎడతాయి, ఇటు పరుగులు ఎడతా इधर ఉంటాయి. भागते हैं उधर भागते हैं, క్రమశిక్షణ వాటికి తక్కువ. उन अनुशासन उनका कम होता है। అలాంటి వాటిని సరిదిద్దడానికి కాపరి బాధ్యతను తీసుకుంటాడు. और ऐसे भेड़ों को संभालने के लिए चरवाहा जिम्मेदारी लेता है। కాపరి దగ్గర ఒక కర్ర ఉంటుంది, चरवाहे के पास एक लकड़ी దానికి होती ఇలా है, బెండ్ ఉంటుంది అన్నమాట. वो लकड़ी थोड़ी बेंड होती है ఆ వెళ్ళిపోతున్న గొర్రెలకి और जो भेड़ जा रही है ఆ కాళ్ళకి ఆ కర్రను తగిలించి వెనకకి లాగుతా और ఉంటాడు. उसके पैर को फंसाकर उसे खींच लेता है, ఎందుకంటే ఆయనకి తెలుసు क्योंकि उसे मालूम है ఇవి అటు ఇటు పరుగులు ఎడితే ఏదైనా సమస్య వాటికి ఏర్పడుతుంది. ये उधर उधर भागेगी तो ये मुसीबत में पड़ जाएंगी, ఏ క్రూర జంతువులకు అవి చిక్కిపోతాయి. कोई क्रूर जंतु के हाथ में ये फंस जाएगी, అలా పడకుండా ఉండడానికి వాటిని మళ్ళా తిరిగి మందలోకి లాగుతా ఉంటాడు इसलिए అన్నమాట. वो ना फंसे इसलिए उसे लकड़ी से खींचकर अपने दल में वापस लेकर आता है। ఈరోజు మన జీవితంలో కూడా आज हमारे जीवन में भी మనం ఒకసారి దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడినప్పుడు हम जब परमेश्वर के मार्गों में चलने के लिए इच्छा करते हैं, అప్పుడప్పుడు మనం కూడా త్రోవ తప్పిపోతా ఉంటాం. तभी तभी हम भी अपने मार्गों से भटकते हैं। లోకాన్ని చూస్తాం, हम संसार की तरफ देखते हैं, వాళ్ళ జీవిత విధానాన్ని చూస్తాం, उनके जीवन के विधान को हम देखते हैं, వాళ్ళ జీవితమే బాగుంది అనుకుంటాం. उनका जीवन ही अच्छा लगता है, हमें ऐसा लगता है। అటు పరుగులు ఎడతాం, ఇటు పరుగులు ఎడతాం, हम इधर भागते हैं उधर भागते हैं, వాటిని కోరుకుంటాం, వీటిని కోరుకుంటాం. हम उसकी इच्छा करते हैं इसकी इच्छा करते हैं, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అనుకుంటాం. वो अच्छा है करके ये अच्छा करके सोचते हैं। అలా అనుకున్న ప్రతిసారి
దేవుని మార్గంలో నుండి బయటికి వెళ్ళిపోతాను. जब जब हम ऐसा सोचते हैं तब हम परमेश्वर के मार्ग से भटकते हैं. మనకు తెలీదు మనం వెళ్తున్న మార్గము మంచిది కాదు అని. हमें नहीं मालूम पड़ता कि हम जिस मार्ग पर चल रहे हैं वो अच्छा नहीं है. దేవుడు మనకి కాపరిగా ఉంటే, अगर परमेश्वर हमारा चरवाहा रहेगा, దేవుని వాక్యం అనే ఆ దుడ్డుకర్రతోట ఆయన మరలా మనల్ని మందలోనికి చేరుస్తాడు. तो वो परमेश्वर का वचन कहलाने वाली लाठी से हमें खींचकर वापस अपने दल में डालता है. ఇప్పుడు మనకి జరిగే మీటింగ్ ఆదివారం నుంచి ఆదివారమే జరుగుతుంది. और हमारी जो ये मीटिंग होती है ये रविवार से लेकर रविवार तक ही होती है. ఆదివారం ఒక్క రోజు విన్న ప్రసంగం తోటి మీరు వారం అంతా మీ భక్తిని और కాపాడుకోవాలి. रविवार को जो आपने वचन सुना है उसी वचन के द्वारा पूरे सप्ताह को आपको संभाल लेना है. గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ విన్న వాక్యం మీరు ఇక్కడనే మర్చిపోతారు, నెక్స్ట్ డే గుర్తుండదు. और सबसे बड़ी बात ये है जो आपने वचन सुना है उसे आप यहीं पर भूल जाते हो, आगे याद नहीं रखते. రేపటికి వాక్యం గుర్తుండకపోతే వారం అంతా భక్తిని ఎలా కాపాడుకుంటాం? अगर कल आपको वचन याद नहीं रहेगा तो पूरा सप्ताह आप अपने भक्ति को कैसे संभालोगे? అలా కాపాడుకోలేక అప్పుడప్పుడు అటు ఇటు తప్పిపోతా ఉంటాం. ऐसा हम नहीं कर पाते, इसलिए तभी तभी हम इधर उधर भटकते हैं. మరలా ఆదివారం ఇక్కడికి రాగానే फिर जब रविवार के दिन हम यहाँ पर आते हैं దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ और ఉంటుంది. परमेश्वर का वचन हमें चेतावनी देता है, మన లోపముల విషయమే మనల్ని గద్దిస్తూ సరిదిద్దుతూ वो ఉంటుంది. हमारी खामियों के बारे में हमें बताकर ठीक करता है. అంటే తోవ తప్పిపోయిన తర్వాత यानी कि जब हम मार्ग से भटक जाते हैं మరలా దేవుని వాక్యము మనల్ని త్రోవలోనికి సరిదిద్దుతూ फिर ఉంటుంది से అన్నమాట. परमेश्वर का वचन हमें अपने दल में लेकर आता అందుకే అంటున్నాడు, है. इसलिए कहता है, ఆయన నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. इसलिए वो अपने नाम के निमित्त मेरी अगुवाही करता है. మనల్ని ఎవరు సరిదిద్దాలి? हमें कौन ठीक कर सकता है? మనల్ని ఎవరు క్రమశిక్షణలో నడిపించాలి? हमें कौन अपने अनुशासन में चला सकता है? కాపరి ఉంటే తప్పిపోతున్న గొర్రెలను తిరిగి మందలోనికి పోగు చేస్తాడు. चरवाहा रहेगा तो भटकने वाले भेड़ों को फिर से वो अपने एक दल में करेगा. అదే కాపరి లేడు అనుకోండి, अगर वही उनका चरवाहा नहीं रहेगा తప్పిపోతున్న నిన్ను ఎవరు సరిదిద్దాలి? और जो कोई भटक रहा है उसे कौन ठीक करेगा? పొరపాట్లు చేస్తున్న నిన్ను ఎవరు హెచ్చరించాలి? और जो गलत कर रहा है उसे कौन चेतावनी देगा? మందలో నుండి వెనకకి మిగిలిపోయిన నిన్ను ఎవరు మరలా తిరిగి మోసుకుని और రాగలగాలి? अपने दल से जो पीछे पड़ा है उसे उठाकर कौन लेकर आएगा? అందుకే దేవుని యొక్క కాపరితనంలో మనం ఉండడానికి इसलिए ఇష్టపడాలి. हमें परमेश्वर की चरवाहे होने के लिए आगे इच्छा करनी है. అలా ఎవరైతే ఇష్టపడతారో और जो कोई भी ये इच्छा करता है వాళ్ళు మాత్రమే దేవుని वही అనుభవించగలరు. आशीर्वाद का अनुभव ले सकता है. ఎందుకంటే కాపరి మనల్ని పోషిస్తాడు, क्योंकि चरवाहा हमें पालता है, ఆయన మనల్ని ఎత్తుకుని మోస్తాడు, वो हमें उठाकर चलता है ఆయన మనల్ని సంరక్షిస్తాడు, और वो हमारी रक्षा करता है మంచి మార్గంలో ఆయన మనల్ని और నడిపిస్తాడు. वो हमें अच्छे मार्गों में चलाता है. ఎందుకంటే కొన్ని మార్గముల గుండా మనం వెళ్తున్నప్పుడు क्योंकि कुछ मार्गों में जब हम चलते हैं కొన్ని క్రూర మృగములు మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాయి. तो कुछ क्रूर जानवर हम पर हमला करने के लिए देखते हैं. కాపరి ఉన్నాడు అనుకోండి, अगर चरवाहा वहां पर है తన ప్రాణమును అడ్డేసైనా మన ప్రాణాన్ని तो वो కాపాడుతాడు. अपने प्राण के बदले में हमें बचाने की कोशिश करता है. అదే జీతగాడు అనుకోండి, अगर वहीं पर वहां काम करने वाला है जो గొర్రె बंदा ప్రాణాలను लेता అడ్డం है, వేసి తన ప్రాణాన్ని वो एक కాపాడుకుంటాడు. भेड़ को फेंक कर अपने प्राण को वो बचाता है. కాపరికి జీతగానికి ఉన్న తేడా అదే. और चरवाहे को और काम करने वाले को ये उनके बीच में ही अंतर है. అందుకే మనం దేవుని కాపరితనంలో ఉండగలిగితే इसलिए हमें परमेश्वर के चरवाहे में अगर हम रहेंगे ఆయన తప్పు మార్గంలో వెళ్ళిపోకుండా మంచి మార్గములలో మనల్ని वो నడిపించడానికి हमें ఇష్టపడతాడు. गलत मार्गों में ना जाते हुए अच्छे मार्गों में चलाने के लिए इच्छा करेगा. ఇవన్నీ మనకి ఇష్టమైతేనే ఆయన ఆధీనంలో ఉండగలుగుతాం. और ये इन सब की इच्छा हम करेंगे तो ही वो हमें चलाएगा. లేదు నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతానంటే ఆయన కాపరితనము మనకి జైల్లాగా అనిపిస్తుంది అన్నమాట. नहीं, मैं अपनी इच्छा अनुसार ही जीऊंगा, ऐसा कर कर हम जीते हैं, उसकी जो गडर या वो हमें जेल के समान दिखती है. సో అందుకే ప్రతి విశ్వాసి కూడా इसलिए हर एक विश्वासी మనకి నచ్చిన మార్గంలో మనం పరుగులు పెట్టి నష్టపోకుండా हमें जो पसंद आता है उस मार्ग में ना भागते हुए దావీదు దేవుని గురించి పలికినట్లుగా दावीद ने जिस प्रकार से परमेश्वर के बारे में कहा है, ఈరోజు మనం కూడా దేవుని గురించి आज పలకగలగాలి. हमें भी परमेश्वर के बारे में ऐसा ही कहना है. ఎందుకంటే ఎవరు దేవుణ్ణి కాపరిగా నియమించుకుంటారో వాళ్ళకే ఈ ఆశీర్వాదాలు. क्योंकि जो कोई भी परमेश्वर को अपना चरवाहा मान लेता है उसी को ये आशीर्वाद मिलता है. అందరికీ దొరికేవి కాదు. ये सभी को नहीं मिलता. ఈరోజు ఈ ఆశీర్వాదాలు మనకు కావాలంటే अगर ये आशीर्वाद आज आपको चाहिए, మనం కూడా దేవుణ్ణి మన కాపరిగా हमें भी నియమించుకోగలగాలి. परमेश्वर को अपना चरवाहा बना लेना है. అప్పుడు అవే ఆశీర్వాదాలని దేవుడు మనకు కూడా तब అనుగ్రహిస్తాడు. वही आशीर्वाद परमेश्वर हमें देगा. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. अच्छी बात है, इन वचनों को परमेश्वर आशीर्वादित करे. తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. हम अपने सर को झुकाकर हम प्रार्थना करेंगे. మహోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు ప్రభు. महान परमेश्वर सर्वाधिकारी प्रभु, आपका धन्यवाद करते ఈ రోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని
బలపరిచినందుకే నీకు వందనాలు. आज आपके वचनों के द्वारा आपने हमसे बातें की, ताकत दी, हम आपका धन्यवाद। అయ్యా నీవు మాకు కాపరిగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు మాకు దొరుకుతాయో మేము నేర్చుకున్నాం. अगर आप हमारे चरवाहा रहेंगे तो हमें कितने आशीर्वाद मिलेंगे, हमने ये सुना है। ఈ రోజు నుండి మేము నీ కాపరితనంలో ఉండడానికి మాకు అలవాటు చేయండి నాయన. आज से मैं आपके चरवाहट में रहूं, ये आदत मुझे दीजिए ఇప్పటి परमेश्वर। వరకు మాకు నచ్చిన మార్గాల్లో మేము పరుగులు పెట్టాం. अभी तक मैं अपनी इच्छानुसार मार्गों में भागता रहा, ఎన్నో అపాయములను మేము చూసాం. ना जाने कितनी मुसीबतों को मैंने देखा, ఎన్నో సందర్భాల్లో మేము నష్టపోయాం. ना जाने कितने समयों में मैंने नुकसान उठाया। ఇక మీదట అలాంటి పరిస్థితులు మాకు రావద్దు నాయన. और इसके आगे ऐसी परिस्थिति मेरे पास ना आए, కాబట్టి మమ్మల్ని మేము నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. इसलिए हम अपने आप को तेरे हाथों में सौंपते हैं। నీవు కాపరిగా ఉండి మమ్మల్ని కావలి కాయండి నాయన. तू चरवाहा बनकर हमारी रखवाली कर मेरे राज। అయ్యా వచ్చిన ఈ విత్తబడిన ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఫలింపు చేయమని बोए हुए इन वचनों को हम सबके जीवन में फलवंत करें। యేసు నామములో ప్రార్థిస్తున్నాను यीशु తండ్రి. के नाम से प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन।